కాదంబరి జిత్వాని. అయితే ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది, అక్కడ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఏం జరుగుతోంది, ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి స్టెప్స్ పడుతున్నాయి అనేది మనకు వివరించడానికి మా విజయవాడ సీనియర్ కరెస్పాండెంట్ సత్య లైవ్లో ఉన్నారు. ఒకసారి సత్యతో మాట్లాడదాం. సత్య, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వికీ గారు. సత్య, లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఆమె విజయవాడ రాత్రి హైదరాబాద్ నుంచి అక్కడ తీసుకొచ్చారు కదా, ఇప్పుడు ఏం జరుగుతోంది, ఏం చెప్తోంది ఆమె? ఎవరెవరు దీంట్లో ప్రధానమైన పాత్ర పోషించారు తనను వేధించడంలో, ఇరికించడంలో అనే దాని మీద ఆమె ఇస్తున్న ఆధారాలు ఏంటి? కొద్దిసేపటి క్రితం ఆమె తన లీగల్ టీంతో, ఇప్పుడు మనం ఏదైతే మన బ్యాక్ సైడ్ ఉందో నోవాటెల్ హోటల్లోనే భేటీ కావడం జరిగింది. ఈ లీగల్ టీంతో ఆమె మాట్లాడిన సందర్భంగా అనేక విషయాలు పోసగుచ్చినట్లు చెప్పినట్టుగా మనకు విశ్వసనీయంగా తెలుస్తుంది. ముఖ్యంగా తనను వేధించిన వారిలో ఉన్నతాధికారులు ఉన్నారు, చాలా పోలీసు ఉన్నతాధికారులు. వారు ఎవరనేది అప్పుడు తెలియదు, కానీ ఇప్పుడు తనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. దాంట్లో పిఎస్ఆర్ రామాంజనేయులు కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, అదేవిధంగా కాంతిరాణా టాటా కావచ్చు, విశాల్ గున్ని కావచ్చు, వీరందరూ కూడా ఉన్నట్టుగా ఆమె లీగల్ టీంతో చెప్పినట్టుగా మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది. తరువాత ఎవరెవరు తను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత తనతో పాటు తన ఫ్యామిలీని 70 ఏళ్ల పైబడిన వృద్ధులు, తల్లిదండ్రులు, వాళ్ళని తీవ్ర ఇబ్బందులు గురి చేశారని కూడా లీగల్ టీం చెప్పడం జరిగింది. అయితే లీగల్ టీంతో కొద్దిసేపటి క్రితం వరకు ఇదే హోటల్లో భేటీ అయి చర్చించారు. తర్వాత ఏదైతే విచారణాధికారి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే స్రవంతి రాయ్ ఉన్నారో ఆవిడ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడి నుంచి ఆమెను పికప్ చేసుకుని ఆమెతో పాటు తల్లిదండ్రులను తీసుకుని సిపి ఆఫీస్కు కొద్దిసేపటి క్రితమే వెళ్ళడం జరిగింది. అంటే కొద్దిగా ఒక పావు గంట ముందే సిపి ఆఫీస్ ముందుకు వెళ్ళడం జరిగింది. సిపి ఆఫీసులో సిపితో కొద్దిసేపటి క్రితమే ఈ జత్వాని కుటుంబ సభ్యులు, జత్వాని కూడా కలవడం జరిగింది. తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆయనకు వివరించడంతో పాటు ఫిజికల్గా, అంటే ఇంతకుముందే ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఫిజికల్గా కూడా ఒక కంప్లైంట్ రైజ్ చేసినట్టుగా మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది. అదే సమయంలో ఏ విధంగా తనపైన ఈ పోలీసు అధికారులు వ్యవహరించారనే విషయాన్ని కూడా సిపి రాజశేఖర్ బాబుకు పోసగుచ్చినట్లు ఆమె చెప్పినట్టుగా తెలుస్తోంది. చూస్తే కనుక ఆమెను అరెస్ట్ చేసి తీసుకురావడం కాడి నుంచి తర్వాత ఆమెని ఒక చోట ఉంచడం, వీటీపీఎస్ లాంటి ఒక గెస్ట్ హౌస్లో ఉంచడం, తర్వాత ఆమెను కంట్రోల్ రూమ్లో, కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉంచడం, తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, జైలుకు పంపడం కొన్ని రోజులు, తర్వాత అక్కడ ముంబైలో కేసు ఎప్పుడైతే విత్డ్రా చేసుకున్నారో తర్వాత ఇక్కడ కేసును క్లోజ్ చేసి తిప్పి పంపించడం, నాటి నుంచి నేటి వరకు ఆమె పడిన మానసిక బాధ, వ్యధ అంతా కూడా లీగల్ టీంతో చెప్పుకోవడం జరిగింది. పక్కనున్నటువంటి స్నేహితుడికి కూడా ఈ విషయం చెప్పలేదంటే ఎంత భయపడిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు సిపి దగ్గరకు ప్రస్తుతం అయితే వెళ్ళి సిపితో మాట్లాడుతూ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్సు, ఆమె, అదేవిధంగా లీగల్ టీం నర్రా శ్రీనివాసరావు గారు ఎవరైతే ఉన్నారో గుంటూరు హైకోర్టు అడ్వకేట్, ఆయన టీం కూడా ఆమెతో పాటు ఉన్నారు. ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ స్టేట్మెంట్ అక్కడే రికార్డ్ చేస్తారని తెలుస్తోంది. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మీడియాతో కూడా ఆమె మాట్లాడే అవకాశం ఉంది. అయితే ముందుగానే మీడియాతో మాట్లాడి తర్వాత పోలీసుల వద్దకు వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా పోలీసులు లీగల్ టీంతో టచ్లోకి వచ్చి ముందు మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి, తర్వాత మీరు ఏమైనా చెప్పుకోవాలంటే చెప్పుకోండి అని చెప్పడంతో ముందు సిపి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ఆమె సిపికి తన బాధ, తాను పడ్డ ఆ మానసిక వేదన, ఆవేదన అంతా కూడా చెప్పుకోవడం జరిగింది. ఒక ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, ఒక పోలీసులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు, ముగ్గురు కలిసి తనని ఏ విధంగా హింసించారు, అధికార దుర్వినియోగం ఏ విధంగా చేశారనే విషయాన్ని లీగల్ టీంకి పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ప్రస్తుతం సిపికి కూడా ఆమెకు వివరిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె సిపి ఆఫీసులో తల్లిదండ్రులతో పాటు లీగల్ టీంతో పాటు సిపితో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అక్కడ ఆవిడ ఉండడం జరిగింది. మరి కాసేపట్లో ఆ సిపికి అన్ని వివరాలు వివరించిన తర్వాత వీలైతే మీడియా ముందుకు కూడా వచ్చి చెప్పే అవకాశం ఉంది. తనకు ఏం అన్యాయం జరిగింది ఏంటి అనేది ఆమె చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అదే టైంలో తనకు చేసిన ఈ అన్యాయానికి సంబంధించి కోట్లాది రూపాయలు చేతులు మారుంటాయని కూడా ఆమె చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఏం జరగబోతుంది అనేది మరి కాసేపట్లో ఆవిడ మీడియా ముందుకు వస్తారా రాదా అనే దాంతో ఒక క్లియర్ కట్ పిక్చర్ అయితే మాత్రం అందరికీ రాబోతోంది. అదే సమయంలో పోలీసులు కూడా తమ ఇన్వెస్టిగేషన్ కేవలం ఏదో తూతు మంత్రం